హాయ్ డాడీ. హాయ్. హాయ్ మమ్మీ. హాయ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే నీకు కూడా. ఈరోజు సండే ఏం అందరికి స్పెషల్? హ్యాపీ సండే. వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఏంటి మమ్మీ స్పెషల్? ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ గారెలు. ఓకే, మటన్ గారెలా? మటన్ కర్రీ గారెలు. సరే మమ్మీ, నిన్న మనం కలికేరికి పోయి వినాయక స్వామి గుడి పెండాలు చూసుకొని వచ్చినాం కదా. అవును. ఆ వీడియో అందులో పెట్టానా? పెట్టు, ఫస్ట్ పెట్టు, చూస్తారు మంచిగా. సరే, మనం పోయి దర్శనం చేసుకుని వచ్చినాం కదా. మా ఏరియాలో వినాయక స్వామికి ఒక పెట్టిండ్రు, నిన్న పోయి వచ్చినాం మేము. చూపిస్తారు, మా అబ్బాయి చూపిస్తారు, చూడండి. ఓకే, ఇప్పుడు ఆ వీడియో పెడతాను చూడండి. ఆ వీడియో తర్వాత వంట స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇదే ఇటుపక్క చూడు. బాగుంది కదా? మా ఏరియాలో గణేష్ స్వామిని గొప్ప పెట్టారు, చూడటానికి వచ్చినాం, దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. గణేశ్వర స్వామి Shake.
మమ్మీ వీడియో అయిపోయింది. ఉమ్, గణేష పెండల్ మనం వెళ్ళింది మొత్తం చూపెట్టిన. ఉమ్. సరే ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామా మమ్మీ? గారెలు మటన్ కర్రీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం చేద్దాం. డాడీ నీకు ఫేవరెట్, నీకు ఇష్టమా డాడీ మటన్? రైట్ చేసుకుందాం. మాట్లాడుతుంది ఏందో. చేసేది ఎప్పుడు పుట్టినేమో 12 కావస్తుంది. 12 కావస్తుంది, లేట్ అవుతుంది. మళ్ళీ లేట్ అవుతుంది అంట మమ్మీ. తొందర అంతా నేను ఒక్కదానే చేసుకోవాలన్నాయా? పొయ్యి తేవాలన్నాయా, కట్ చేసుకోవాలన్నాయా, క్లీన్ చేసుకోవాలన్నాయా, నేను స్నానం చేసి రెడీ అవ్వాలన్నాయా, అంతా చేసేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ లేట్ అంటే లేట్ అంటారు. నేను ఎట్ట చేయాలి మీరే చెప్పండి. సరే కాదు, కనీసం నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. అవునా, ఆకలి అవుతుందా? ఆకలి కదా. సరే మరి. ఎప్పుడు 12 కావస్తుంది రెడీ. సరే మరి. పట్టుద్ది కదా. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ కర్రీ, గారెలు. సరే చేసుకుందాం పండి, రండి చేసుకుందాం. వచ్చారా? చూడండి, నేను మటన్ కడిగి మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకున్నా. ఇగో గుండెకాయలు, ఇగో గుండె ఎముకలు 2 గుండెకాయలు, గుండె ఎముకలు. నేను ఇట్లా కండ ఉంచమని చెప్తా, నున్నగా తీస్తారు. నాకు మంచిగా అనిపిది అట్లా నున్నగా శుభ్రంగా తీస్తే. నేను ఉంచమని చెప్తే ఇట్లా కండ ఉంచుతారు ఎముకకి. ఇదేంటంటే కొవ్వు ఎక్కువ వేసిండు, తినిపోక అని కొవ్వు ఎక్కువ వేసిండు. సరేలేని దాంట్లో కొన్ని మెత్తటి ముక్కలు, కొన్ని గుండెకాయ ముక్కలు తీసిన. ఎందుకంటే మా ఆయనకి వేసి పెడితే ఆయనకు ఒక పూటకు అవుతుంది, నా కూతురికి మా ఆయనకి ఒక పూటకు అవుతుంది. అందుకు సరే ఇట్లానని మంచి కడిగి పెట్టుకున్నానులే. కడిగి పెట్టుకున్న మటను ఫస్ట్ కుక్కర్లో వేసుకుంటా డైరెక్ట్గా. చూడండి, 1 స్పూన్ ఉప్పు, చిన్న 2 స్పూన్లు కారం, తర్వాత ఇంకొంచెం పడుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ అన్నీ కొంచెమే. 1 చిన్న స్పూన్ పసుపు, అవి 3 ఉప్పు, పసుపు, కారం. తర్వాత 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 3 చెక్క ముక్కలు. వాటిల్లో 1 లీటర్ వాటర్, 1 లీటర్ వాటర్. తెలుసు కదా, ఎక్కువ కావు. ఇది మంచిగా మూత ఇట్లా తడుపుకోవాలి. తడుపుకొని ఇట్లా చూసుకోవాలి. కొంతమంది తెలియదు చాలామందికి, అందుకే చూస్తారని చెప్తా. ఇట్లా మొత్తం గట్టిగా చేసుకోవాలి. మంచిగా సెట్ అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకోవాలి. పెట్టుకున్నామండి, నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా మటన్. ఇప్పుడు స్టవ్లు ముట్టించుకుందాం. ఇది కూడా ముట్టించుకుందాం, చిన్న కళాయి. ఎందుకంటే కొద్దిగా మటన్ ఉంది కదా, మటన్ కొద్దిగా కొవ్వు ఉంది చూడు, అది వేయించి పెడతాను. మా ఆయనకి రేపు తింటాడు. ఏం చేసుకున్నారండి వంటలు? సండే అయినాయి భోజనాలు. 12 o'clock అయింది. అంతేనా నవీనా? కొంచెం ఒక 50 గ్రాముల నూనె పోసిన. ఎక్కువే, అది కూడా ఇది కొవ్వు అంతా కరిగి వచ్చేస్తుంది. కట్ చేసి పెట్టుకొని ఉండవు కాబట్టి కొద్దిగా ఒక సగం ఉల్లిగడ్డ, అదేం ఏకపని లేదు, వేసేయటమే. అసలైతే ఇట్లా చేద్దాం అనుకోలేదు, కానీ కొవ్వు చూసేసరికి
వేస్ట్గా ఎందుకు పోగొట్టడం. ఇంకా అది కూరలో వేసినాం అనుకో, కూరలో వేస్తే మొత్తం ఆయిల్ అయిపోద్ది కరిగి. తెలుసు కదా మీకు కూడా, అంత ఆయిల్ ఉన్నా కూడా బాగుండదు. దాంట్లో ఒక 3 పీసులు వేసినా మిగతా దాంట్లో ఇట్లా వేయించి పెడతా. మా ఆయన చక్కగా తింటాడు. అది సిమ్లో దిగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రండి చూపిస్తాను. ఇదిగో ఇవేంటి అంటే కొబ్బరి ముక్కలు కొద్దిగా నానబెట్టుకున్నా, లేకపోతే బాగా సప్పుడు చేస్తుంది. ఒక్కోసారి ఇరిగిపోతాయి కూడా లోపటి. బ్లేలు అంటారు చూడు, అవి కూడా ఇరిగిపోతాయి కూడా. అందుకని కొద్దిగా నానబెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది యాలక్కాయలు, 2 చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు. ఇది కూరలకి మసాలా అండి. మసాలా దాంట్లోకి ఏం లేదు, ఉడకట్ట వేసి పెట్టడమే. నేను చేసేదంతా కూరలోకి. కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నాం. బాగా మెత్తగా పట్టుకోవాలి కొబ్బరి. ఎంత మెత్తగా పట్టుకున్నా కొద్దిగా వదురుగానే ఉంటుంది కొబ్బరి, మెత్తగా కాదు అన్నీ అయినట్టుగా. అందుకని మనము అది పిండి తీసేసుకోవాలి. లేకపోతే అంతా వెనుగా అంతా కొబ్బరిగానే ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు. కొంచెం నీళ్ళు పోసి కడుక్కుందాం. అట్నే చూపిస్తా. కొద్దిగా నీళ్ళు పోసినా, నీళ్ళు పోసేట కలుపుకొని ఇప్పుడు చూడండి అదంతా వద్దు. కొంచెం పిప్పిని తీసి పక్కన పిప్పి తీసి పడేయాలి. ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు. అసలు మెయిన్ గసగసాలు వేసుకోవాలా. నేను తేటలేను గసగసాలు. అవి చాలా రేటు ఉండేరా, కొనబుద్ధి కావట్లేదు. చాలు చూడు ఎంత పోయిందో. ఇదంతా కూరలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. చాలు ఇంత మాత్రం కొద్దిగా ఉంటుంది ఇందులో. చాలు ఈ మాత్రం కొబ్బరి పాలు. మరీ కొబ్బరి పాలు కాకుండా కొద్దిగా కొంచెం కొబ్బరి, కొంచెం కొబ్బరి పాలు. అది సిమ్లో వేసుకున్నాము. దాన్ని వదిలేసేయండి అట్ట, అదే మగ్గుతుంటుంది. పసుపు కారం కొద్దిగా ఆగేస్తా. ముందు కొట్టి ప్లెయిన్గానే మగ్గాల. కొంచెం ఇంత చెక్క, ఒక 2 లవంగాలు. ప్రతి దాంట్లో ఉండాల్సిందే కదా, కొద్దిగైనా ఎక్కువైనా తినాల్సిందే. అందులో అవి ఉండాల్సిందే. అన్నీ వేయాలి. కూర కొద్దిగా కానీ ఎక్కువే కానీ వేసేటివి అన్నీ వేయాల్సిందే. కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేసిన. మగ్గిందండి, 10 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు మనము ఉప్పు, కొంచెం ఉప్పు, ఒక చిటికెడు, 1/2 స్పూను కారం, ఇది 1/2 స్పూను పసుపు. ఆకూడదు, పావు చాలు. 1 స్పూను అల్లం. కొవ్వు వేయక ముందే వేయాల, కొవ్వు వేసినాక వేయకూడదు. ఎందుకంటే ఉప్పు కొవ్వు వేసినాక వేస్తే మొత్తం కొవ్వుకే పట్టుకుంటుంది. అవి వేసినా కదా. ఇప్పుడు చూడండి కొవ్వు వేస్తుండ. ఇట్లా మంచిగా ఇట్లా నీళ్ళు ఉడుక్కొని ఇట్లా మంచిగా పిండుకొని వేయాలి. గబెక్కని ఇట్లా వేయకూడదు. చూడవినో ఎంత బాగుందో. ఓ 10 నిమిషాలు ఈ ముక్కలు వేగినాయి. ముక్కలన్నీ 10 నిమిషాలు వేగినాయి ఇవన్నీ. ఇప్పుడు కొవ్వు వేసిన. ఇప్పుడు దగ్గర అర్ధ గంట వేగాలి ఇంకా.
అదే సిమ్లో వదిలేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది. మగ్గనియండి అట్లా. మూతేసుకుందాం. ఇది పెట్టినా కదా, ఇది 3 విజిల్లు రావాలా మటను. 3 విజిల్లు వచ్చిన తర్వాత సైడ్కి పెట్టుకుందాం. సరే కొద్దిగా కొద్దాం. మూడు విజిల్లు వచ్చింది, ప్రెజర్ పోతూ ఉంది. అది 3 విజిల్లు వచ్చినాక పక్కకు తీసి పెట్టేసాం, ప్రెజర్ పోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కళాయి పెట్టుకుందాం. ఎందుకు? కూర వండుకోవటానికి. ఇప్పుడు మనం కూర వండేది. ఓకే, అది వీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రైలో ఏం వేసుకున్నట్టు 2 ఐటెంలు వేసేది అంతే. కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, అంతే. ఇంకేం అవసరం లేదు. అది కూడా అయింది, అర్ధగంట దాటిపోయింది, 3/4 గంట అవుతుంది. చూడండి ఎంత బాగా ఏగిపోయినాయి. అయిందండి. చూడండి ఫ్రై ఎంత బాగుందో. సాల్దా మా ఆయనకి ఒక పూటకి, రేపు టుమారో. సరే అండి, బంద్ చేసుకుందాం. సరేనండి, ఇప్పుడు బాగా కాలింది. ఇది కళాయి బాగా కాలింది. ఆయిల్ వేసుకుందాం. 100 గ్రాములు, 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నామా. వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం, పెద్ద ఉల్లిగడ్డ ఒకటి. చూపి మా ఆయన చూడండి ఎక్కడి నుంచి చూస్తున్నాడో, పాపము ఆకలి. అమ్మో అవుతుంది బావా, ఏడ మరి వీడియో తీయాలా? అవుదా? అవుదు. ಏನು ಬಾವಾ? ಹೌದಾ? ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮಟನು. ಹೌದಾ? ತಿಂತೀವಿ ತಾನೆ ಬೆಲ್ಗೆ ಒಡೆ ತಿಂತೀವಿ ತಾನೆ. స్వీట్ కాదు, వడలు వేసి ఇచ్చిన 2 గారెలు. అబద్ధం ఆడుతుండడు. స్వాహ అయిపోయినాయి. లేకపోతే ఉంటాడో తిని కూడా ఆకలి అంటున్నాడు. అవుతుంది. అవుతుంది బా. అయ్యో వీడియోలో పడుతున్నావు. ఇప్పుడు ఏమి వేయాలా? జీలకర్ర వేద్దాం. ఇందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయకూడదు, తెలుసు కదా మీకు. కానీ కొత్త వాళ్ళు చూస్తారు, ఎప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. నేను చేసేది ఏముంది, వంట చెప్పకపోతే ఎట్లా? 1 స్పూను జీలకర్ర వేసుకోవాలా. ఇందులో మసాలాలు అవన్నీ చెక్క మొగ్గ ఇందులో వేసి ఉండవు, చాలు. ఇందులో ఏమి వేయద్దు. వేగాల ఉల్లిగడ్డ, ఎర్రగా వేగాల, అందుకే వెయిట్ చేస్తూ ఉండ. చూడండి మటన్ ఫ్రై ఎంత బాగుందో, ఎంత బాగున్నాయి ముక్కలు. వేస్ట్ కాకుండా కొవ్వు ఒక 2 ముక్కలు వేసి అవి ఒక పూటగా చేసేసిన. అంత టాలెంట్ ఉంది నా దగ్గర. నవీన తింటావా? నవీన ఒక ముక్క? వద్దు మమ్మీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కదా, వద్దులే, డాడీ తింటారులే. సరే పాపం జుమ్ము చేస్తున్నాడు, నేను కూడా ఏం బలంత పెట్టను. మాడిపోతుంది మమ్మీ. అవును, మానలేదు ఇప్పుడే. అవును రావు, మన దాని మీద ఇప్పుడు చేసేద్దాం. ఉల్లిగడ్డ బాగా వేగిందండి, కొబ్బరి పాలు పోసేసిన.
మంచిగా ఎగిందిలే, మాడిపోలేదు. చూడు చక్కగా ఎగింది అంతే. ఈ పాలు కొద్దిగా దగ్గరకు కావాలా. ఇప్పుడు పాలు ఉంటాయి కదా, నీళ్ళు ఇనకాల. నీళ్ళు ఇనికేసరికి మంచిగా ఏగుద్ది. ఈలోపు మనం మటన్ తీసుకుందాం. కుక్కర్లో ఉంది కదా. అబ్బో ఇంకా ప్రెషర్ బాలే, పోనీయండి. అంతలోకి నీళ్ళు ఇనుకుతాయి. నీళ్ళు ఇనుకుతాయి కాదు, కొబ్బరి పాలు మంచిగా ఏగుద్ది. అన్నీ పచ్చియే, చెక్క, మొగ్గ, లవంగ, యాలక్కాయలు, కొబ్బరి అన్నీ పచ్చియే కదా. ఇప్పుడు మంచిగా ఏగుతాయి. చూడు అప్పుడే దగ్గర పడుతూనే ఉంది. గంటి కొత్త గంటి తెచ్చింది, మా కూతురు తెచ్చింది. చెమటలు కారిపోతుండే. అంతే వంట అంటే అంతే, చెమట కారిపోతా ఉంటే తుడుచుకుంటా ఉండాలి. పెద్ద పని ఎంచుకోవటంలో కూడా ఇటు వంటలు. అగో మళ్ళీ వచ్చిండు పాపం. తిరుగుతూనే ఉంటాడు ఇంకా పొయ్యి చుట్టూ. అర్ధగంటనే పడుతుంది బావా. ఇంకా తీసిందిలో వేస్తే ఒక అర్ధగంట ఉడకాల, ఎక్కువే ఉడకాలి కొద్దిగా. మా ఆయనకి అర్ధగంట అని చెప్తా, ఓ 10 నిమిషాలు అటు ఇటు. పోయిందండి, పెదరంతా పోయింది. చూడండి మంచిగా ఉడికింది. 3 విజిల్లు వచ్చినాయి, పక్కకు పెట్టినా. ఉడకలే. అబ్బో మెత్త ఉడికింది. ఉడకలేదు, ఇంకా ఉడకొద్దా? నీకేం తెలుసురా. ఓ ఓ నూనె వేరే అయిందంటే ఏగినట్టే. మనం అంతలోకి తీసేసుకోవాలి గబగబ. కట్ చేయండి, నేను తీసేస్తాను. ఇవన్నీ ఏరేసుకుందాం. ఇవన్నీ ఏరేసుకోవాలి. ఇట్లా చెక్కలు, లవంగాలు ఏమైనా కనపడితే తీసేసుకోండి. వద్దు ఇంక అయిపోయింది, ఉడికినాయి మంచిగా. ఏ లవంగాలు అవి ఎక్కడ ఉండయోలే. చారంతా దాంట్లోకే ఉంచుతుండ. ఆ చారులేకే క్లీన్గా ఏగింది. ఇది మంచిగా ఏగింది. చూడండి, మాడను కూడా మాడలేదు, క్లీన్గా ఉంది. ఇప్పుడు మనం ఉడికిన మటన్ వేసుకుందాం. ఉడికిన మటన్. ఇప్పుడు ఫస్ట్ అల్లం, 2 స్పూన్లు అల్లం. అల్లం వేసి ఒకసారి తిప్పుకోవాలి, అప్పుడే అది ఏగుతుంటుంది. మనం పసుపు కారం వేసుకునేసరికి అది ఇంకొకసారి ఏగుద్ది. ఇప్పుడు ఒక సగం స్పూను పసుపు,
1.5 స్పూన్ కారం. కారం తక్కువే చాలు. అక్కడ కొంచెం ఉంటుంది, మనం ఉడకబెట్టుకున్న నీళ్ళల్లో ఉప్పు ఉంది, పసుపు ఉంది, కారం ఉంది, అందుకని ఇది చాలు. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఏగాల, ఈ మసాలాల్లో ఆ ముక్కలు చక్కగా ఏగాల. అప్పుడే మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పడుతుంది. 2 నిమిషాలు నిలబడి వేయించుకోవాలి. వేగిందండి మంచిగా, 2 నిమిషాలు వేగింది. ఇప్పుడు మనం ఇగో నీళ్ళు చారు మంచిగా ఇందులో పోసుకుందాం. బాగా వేడిగా ఉండయి ఈ ఉడక చారు. సన్నీళ్ళు అయితే పోసుకోకూడదు. ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ వేడి పెట్టుకోండి ఆ నీళ్ళు అట్టనే. ఒకవేళ ఏదైనా పని చేస్తా అవి కానీ చల్లారిపోయి అనుకో మళ్ళీ వేడి పెట్టుకొని పోయండి, కానీ సన్నీళ్ళు అయితే పోయొద్దు. ఇది మంచిగా ఉడకనిద్దాం దగ్గరకు అయిందాక, ఈ నీళ్ళన్నీ వినికి పోవాలా. సరే మూతేసుకుందాం, ఒక 20 మినిట్స్ ఆగి వద్దాం. మనము ఇది పక్క స్టవ్ మీద పెట్టుకుందాం, ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టవ్ మీద గారెలు వేసుకుందాం. ఇంకా 20 మినిట్స్ ఉడకాల. గారెలకి కళాయి పెట్టుకున్నా. పొద్దున మా ఆయనకు 4 వేసి ఇచ్చిన, ఆ నూనె ఉందన్నమాట కొద్దిగా. ఎప్పుడన్నా పిండి వంటలకి శనక్కాయ నూనెగా పోసుకోవాకండి, ఏదన్నా పోసుకోవచ్చు. గోల్డ్ విన్నర్, జెమిని అవి మా చాలా ఉంటాయి కదా రకాలన్నీ పోసుకోవచ్చు. ఒక శనగ నూనె పోసుకోవాకండి, పల్లి నూనె. అది పోస్తే మొత్తం పొంగిపోద్ది. పెడతా, ఇంకా కొంచెంసేపు ఆగినాక వేస్తా. చూడండి పిండి గురించి చెప్తా. పిండి మినుములు, మినపప్పు రాత్రి నానబోసి పొద్దున్న 8 గంటలకు పట్టి పక్కన పెట్టుకున్నా. ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. మనము మిక్సీ పట్టంగానే గారెలు వేయకూడదు, గట్టిగా వస్తాయి. 2 గంటలు పక్కన పెట్టుకుంటే మంచిగా ఉబ్బుద్ది పిండి. అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి, క్రిస్పీగా మంచిగా వస్తాయి. లేకపోతే గట్టిగా వస్తాయి. లూజు రావాలంటే సోడా ఉప్పు వేయాలి. సోడా ఉప్పు వేస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటే తినకూడదు అది. అందుకని ఏం చేయాలా, మిక్సీ పట్టినాక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి పిండి. ఆదలు బాదలు ఇస్తే గట్టిగా వస్తాయి. సరేనా? మెత్తగానే పట్టుకోవాలా, మరి మెత్తగా కాదు, కొద్దిగా పర్వాలేదు, కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా ఉంటుంది, అట్లనే ఎక్కువ ఉండదు, బరక ఎక్కువ ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు గారెలు మంచిగా వస్తాయి. ఉప్పు వేసుకుందాం, ఇంకేమొద్దు, ఏమేను కొత్తిమీర వేయను, పచ్చిమిరపకాయలు వేయను, ఉల్లిగడ్డ వేయను, ఏదేను, కొంచెం ఉప్పు వేస్తా అంతే, ప్లెయినే చాలు. ఆ నూనె కాగేసరికి మంచిగా పిండి కలుపుకుందాం. నూనె గంట అందులో ఉంటే కాలిపోద్ది. నిన్నట్లాగా మొన్న కొబ్బరి చాన్ చేసేటప్పుడు అదరగాలింది గంట. మంచిగా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని. వేడెక్కింది నవీన. మనం టిష్యూ పేపర్ వేసుకుందాం ప్లేట్లో. గారెలు వేసుకోవటానికి.
చాలా ఇంకొకటి వేస్తా. ఇటు ఒకటి వేస్తా. ఇప్పుడు సార్ చూద్దామా, కొంచెం వేసి కాగిందో కాగలేదో కొద్దిగా చూసుకుందాం. పెద్దోళ్ళంతా అట్నే కదా వేస్తారు. కాగినట్టే మనం చేసేసేసరికి కాగుద్ది. ఇట్లా ఆయిల్ రాసుకోవాలా. నీళ్ళు రాసుకునే కన్నా ఆయిల్ రాసుకుంటే మంచిగా వచ్చేస్తాయి. ఇట్లా చెయ్యి కూడా రాసుకోండి ఇట్లా. అంతే, కొంచెం అట్లని వేసేయటమే. అంతే, ఒకసారి అట్టేయని అట్ట బొక్క పెట్టేసి అట్ట అనుకొని అట్టేసేయటమే. మంచిగా కలర్ రావాలా, ఇంకొద్దిగా రావాలా కలరు. ఏం కలర్ రావాలా? గోల్డెన్ కలర్ రావాలా. ఇంక ఏం చేస్తుండవమ్మా? మటన్ అమ్మా దగ్గర పడుతుండవా? ఓకే. మంచిగా ఉడుకుతుంది. ఇంకెంత? ఇంకొక 5-6 నిమిషాలు అయితే అయిపోద్ది మటన్ కూడా. చెప్పండి, ఏదన్నా ముచ్చట. అవి కాలుతుంటాయి. మీరా నేనా చెప్పేది? నేను అంటున్నా ముచ్చట చెప్పండి. నేను చెప్పాల్సింది అసలు. మంచి పాటలు పాడదాం అనుకుంటే, మంచి పాటలు సినిమా పాటలు పాడదామంటే అటు చూస్తే మా ఆయన, ఇటు చూస్తే తీసేది నా కొడుకు. ఇంకా నేను ఆడ సినిమా పాటలు పాడేది అది వినటానికి అందరూ మా వాళ్ళు అందరూ అంటే, ఏరా అవి మినరల్ బాగానే ఉన్నది కదరా, ఏమైంది ఈ మధ్య అవి మెట్ల పాటలు పాడుతుంది అంటారు. ఎవరు? మా ఆయన దొరుకుతుంది. అందుకు భయం. లేకపోతే నా సినిమా పాటలు ఏం పాడమంటే అట్లా పాడతా.
వేరే పాట ఏదైనా పాడు మరి వేరే పాటలు రావు నాకు. రాబోయి చందమ్మ రాబోయే చందమామ వాట్ పాట రాబోయే చందమామ ఏంటి అంగ పాట ఉంది అది అది సినిమా పాట కదా అది రాబోయే చందమామ అని పాట అయినా కానీ. బాగానే ఉంటుంది. కలుతా ఉండే ఫస్ట్ వేసినాయి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. బ్రౌన్ అంటారు, గోల్డెన్ కలర్ అంటారు, గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అని కూడా అంటారు. ఈ రెండు లాస్ట్ వేసినా కదా కొద్దిగా ఆగాల. సరే నేను ఎన్ని కాల్చుకుంటాను, కాల్చుకున్నాక చూపెడతాను మళ్ళా. ఎట్లా ఉండయో బాగా కాలుతాను. ఇది గట్టిగానే ఉండయి నేమైనా కొద్ది సౌడు ఉప్పు వేయాల్సిందే. నువ్వా సౌడు ఉప్పు వేయాల్సిందే కొద్దిగా లైట్గా వేసి వేస్తా. సోడు ఉప్పు వేసి కలుపుతుండ గట్టిగా ఉండే. ఇదిగోండి చాలు, కొద్దిగా చాలు. తెగ నూనె పులుచుకుంటుంది ఎక్కువ వేస్తే, అందుకని కొద్దిగా వేయాలి. ఇంకా చూడండి ఎట్లుంటాయో. ఆయిల్ రాసుకుంటేనే నూనెకు వచ్చేది, లేకపోతే రావు. ఇది అవ్వచ్చు, ఇది అవ్వటానికి దగ్గరకు వచ్చింది కదా. మసాలాలు వేయాలి. రెండు ఒకటేసారి వచ్చినాయి. చేతులు కడుక్కొని చేసుకోవటానికి జాగా కూడా లేదు, అంతగా నిండిపోయినాయి. అవి ఇక్కడ ఒక చేతి కలిపెట్టినవినా గారెలు. చూడండి కొత్తిమీర కడిగి పెట్టి కట్ చేసుకున్నా. కొత్తిమీర వేసుకుందాం.
ఇంకొకటి చూడండి చూపినది మటన్ మసాలా బాగుంటుంది. నేను కొబ్బరి ఏంటి చెక్క మొగ్గ పట్టేసిన కదా, అయినా సరే కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలు సగం. చూడండి ఎంత చెక్కగా ఎంత బాగా అయిందో. ఉప్పు బాబా కలబెట్టు బాబా, టయానికి వచ్చినావు బాబా, నాకు 2 భలే చిక్కినావు బాబా. ఓకే ఇదిగో ఇది దీంట్లోకి కూర కాదు, తిప్పేసి తీసేయి బాబా. 2 ఒకటేసారి వచ్చిన అది నిండిపోయింది. అవి వంటలు చేసినట్టు బావా. ఉప్పు చూసుకుందాం. బా సూపర్ కుదిరింది అబ్బా, ఎంత బాగుందో మటన్. ఈ 2ది ఎంత రుసుకుంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నేను వేసింది ఒకటేసారి ఫస్ట్లో అయిందండి. కూర అయిపోయింది, దించేస్తా. చూస్తారా కెలబెట్టిన చూడలేదా? ఇక చూడండి ఈ రకంగా వచ్చింది టెక్చర్. చాలు మనకి ఈ మాత్రం ఉండాలా, ఇటు ఈ మాత్రం గుజ్జు ఉండాలా. గారెలలోకి అన్నంలోకి కావాలి కదా, ఆ మాత్రం ఉండాలా. బంద్ చేస్తున్నాను. ఆపై కూర తీయే కాలనీ తీ, నేను చూపిస్తాను తేడా. అయ్యయ్యా ఈ 3 తీసింది బా. ఇవి బాగుండాయి, మెత్తగా కాలుతుండే, భలే కాలుతుండే. నాకు వంటలు రావే మరి. నువ్వు చేసింది అయ్యే భలే కాలుతుండే. తర్వాత చూపిస్తా. ఏమిటంటే సోడా ఉప్పు వేయనివి గట్టిగా ఉండయి, కొద్దిగా తినొచ్చు. సోడా ఉప్పు లేకుండా కూడా తినొచ్చు. వేయొద్దు ఇంకా. సోడా ఉప్పు వేసిని కొద్దిగా మెత్తగా ఉండయి, అది అందరికి తెలిసిందే అది. సరే మరి టేస్ట్ చేస్తాను. టెస్ట్ కాదు టేస్ట్. అదే టేస్ట్. టేస్టా 2 ఉండయి. అంటే టెస్ట్ అంటే అది ఎట్లుంది ఇది ఎట్లుందో చెప్తానని. అవునా? ఓ నువ్వు కరెక్టే మాట్లాడు. ఓకే 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 ఓకే. తిను. మటన్ అయింది, నీకు ఫ్రై అయింది. రేపు అంటే ఇయ్యంటే 2 ఒకటే కదా. అదే సోడా ఉప్పు వేయింది, ఇది వేసింది, ఇది వేయండి. సరేనండి, డైనింగ్ టేబుల్ కాడ కలుద్దాం. సరే అయింది నవీన. చూడండి నేను చేసిన గారెలు, నేను చేసిన మటన్ కర్రీ. గుజ్జు చూడండి, గుజ్జు చూడండి ఎంత దగ్గరకు అయిందో, ఎంత బాగుందో. పండి తిందాం. మాట్లాడండి. సరే బావా. మెరుపు తీగనా నేను? చూడు రాజన్ వచ్చినాడంట, రామబ్రహ్మ వచ్చినాడు, ఇంకొచ్చి పెట్టమ్మా మెరుపు తీగ అంటాడు. చూడు ఇంత కష్టపడి చేస్తే నన్ను అట్ట మాట్లాడుతున్నాడు. చూడండి అయిమా ఒక ప్లేట్లో పెట్టి ఆ టూలో పెట్టి తింటూ ఉంటుంది. అయిమాకి ఒక ప్లేట్లో పెట్టి పెట్టిస్తా. గుజ్జే ఉండాలి బాగా. తిను బావా, నువ్వు తిను బావా.
ఆకలో 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 అంటున్నాడు పాప ఇప్పుడు టెన్షన్. ముందు గారెలు పెడతాయి. సో రైస్ కూడా అయింది చూడండి. రైస్ వేడి వేడి రైస్ అయింది. అక్కడ ఇది చేసుకుంటేనే ఇక్కడ రైస్ చేసుకున్నా. అమ్మి కూడా పెట్టి పెడుతుండా కూతురికి పెడుతుండాలే. అక్కకెందుకు అక్క తిందంట కదా ఈరోజు డైట్ అక్క డ్యూటీకి పోద్దంట. సండే కూడా డ్యూటీకి పోద్దట్నా. అంటే పైగా డైట్ అంట ఈరోజు మొత్తం మంచినీళ్ళు ఫాస్టింగ్ అంట. గుండెకాయలు అందుకే అక్క గుండెకాయలు వేస్తుండట అయితే. ఇగో అక్కడ ఏడుస్తుంది నాకు చూసి. మూతి 4 దొంగలు మేము ఇట్లా జోకి చేస్తుంటే ఆడ మూసి నల్లం పెట్టుకొని ఏడుస్తుంది. సరే అక్కకి ఇస్తా. షారు మటుకు భలే సెట్ అయింది. మరి అట్లా సెట్ తక్కువ లేకుండా అట్లా సెట్ అయిద్దని తెలుసు కదా నాకు, అందుకే అట్లా చేస్తాను. నీళ్ళు ఉంటుంది గట్టిగా లేకుండా. నేను నా కూర ఎంతనా మర్చిపోయి వేసుకున్నా కాబట్టి సూపర్గా సెట్ అయింది. అబ్బా ఎంత బాగుండి వడలు, సూపర్. ఎట్లా ఉండాలా లైట్గా ఒక చిటికెడు సోడా ఉప్పేస్తే ఇంత బాగా వచ్చింది. అయినా వేయకుండా కూడా బాగుండి. ఇదిగో వేయకుండా కొద్దిగా గట్టిగా అంతే. అబ్బా ఎంత బాగుందో. కుక్కర్లో సగం ఉడక పెట్టినా, తర్వాత మసాలా వేసి సగం ఉడక పెట్టినా. థ్యాంక్ యూ బావా. టేస్ట్ ఎట్లా ఉంది చెప్పండి. టేస్ట్ అదిరింది, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది కూర. గున్నెక్క నోట్లు వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. బా ఎంత బాగుందో. బాగా పాపం రెండు గుండెకాయలు మొక్కలు నాకే వచ్చినాయి బావా. ఇగో వడలు తినబుద్ది, గారెలు తినబుద్ది అవుతుంది, అన్నం తినబుద్ది అవుతుంది, గారెలు తినబుద్ది అవుతుంది. ఏ దినాలో అర్థం కావట్లేదు. నువ్వేరకు నాన్న వెనకపోయినవా? నువ్వు కాదు. నువ్వు తినేసేమ్మా. అవును అందుకే కదా పెడతా, నాకు తెలుసు కదా. అది పెట్టకపోతే నన్ను తినేస్తుంది. పాపం ఎంత మంచిదో అట్లా అంటున్నావు. నీకు అన్ని సౌలభ్యం చేసేది అమ్మే కదా. దగ్గరికి వచ్చి చూపెట్టినావునా ఈ మొక్కజొన్న ఎట్లా ఉంటుందో. ఎంత ఇష్టమో ఈ మొక్క అంటే నాకు. కూర కూడా బాగా ఉడికింది, సూపర్ అంటే సూపర్గా ఉంది. మంచిగా సెట్ అయినాయి. నాకు తెలుసు కదా. తిని అన్నం పెట్టుకో, అన్నం కూడా అయి ఉండదు. నువ్వు నవీను నువ్వు తినవా? నేను తర్వాత తింటా. తర్వాత తింటావా? చాలా అయింది కదా, తిను, ఆకలి అవుతుందా? నువ్వు చెప్పలేదు కదా. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది. వడలు సూపర్ సెట్ అయినాయి, మంచిగా ఉండే. అన్నం పెట్టానా? ఐదున్నాక పెట్టుకుంటావా? బో ఐదున్నాక అన్నం వంట. నాకు చాలు ఇంకా నేను తినకూడదు, ఇంతకన్నా ఎక్కువ తినకూడదు. అన్నం పెట్టానా బావా? బెట్టంగా. అవునా?
నా నవ్వు చూసినవా వేడి వేడి ఏం స్విచ్ ఆఫ్ చేయకపోతే కరెంట్ షాక్ కొడుతుందా? స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పారు నా వాళ్ళు. పైన వేసాను డాడీ. చూడు చాలా చాలా గాలి. అవునవును కొద్దిగా ముక్కలు ఈ ఎముకలే సరిపోదా? కొద్దిగా వేసుకో, ముక్కలు 4 వేసుకో. ఆ గుండెకాయ వేసుకో. గుడ్డికాయలు వేగో. నాకు వచ్చిన గుడ్డికాయలు కూడా మీ డాడీకే వేసి ఉండ తినేసి. డాడీకి మటన్ అంటే ఇష్టం. మళ్ళీ రేపు ఫ్రై ఉంది కదా, అది కొద్దిగా చాలు అక్కడికి ఇద్దరికి అబ్బా కూతుర్లకి సరికొద్దిగా. నీకు తెలియదు కదా, రేపు ఫ్రై చేసి ఉండ గుండెకాయలు. గుండెకాయలు అంత కొవ్వు వేసిండు, అది ఎందుకు పోవాలని మంచిగా 2 గుండెకాయలు అంత మాంసం వేసి చక్కగా ఫ్రై చేసి పెట్టుండ. అన్నం లేక కూడా కూర సూపర్గా ఉంది, మస్తుగా ఉంది అన్నం లేక కూడా. ఎందుకంటే చారు మళ్ళీ చిక్కగా ఉంది కదా, పలసగా లేకుండా గట్టిగా లేకుండా అన్నిట్లోకి సెట్ అయింది, బాగుంది, మంచిగా చేసేది మీ అమ్మ. మమ్మీ బాగుంది. చెప్పిన థ్యాంక్ యూ కూడా చెప్పినా నేను. నేను చేసిన గారెలు మటన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? టాటా, బాయ్ బాయ్, ఉంటాను. బాయ్ బాయ్.